క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. మహాగణుడు, మహోన్నతుడు, అద్వితీయుడు, మంచి కాపరి అయిన యేసు ప్రభు మిమ్ములను ఆశీర్వదించి దీవించునుగాక. మరొకసారి సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశంలోకి మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ మధ్య ఒక తల్లి, ఆవిడ వయస్సు 70 సంవత్సరాలు దాటి ఉంటుంది, కానీ ఆవిడ ఫోన్ చేసి ఆయాసపడతా ఉన్నది, బాధపడతా ఉన్నది. మాట్లాడడానికి స్వరం రావటం లేదు. ఆ తర్వాత తన కుటుంబ విషయాలు చెప్పి ప్రార్థన చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసి, ఆ తర్వాత పాస్టర్ గారు గడిచిన 2 వారాల క్రితం క్లుప్త సందేశాలు రాలేదు అని అడిగింది. ఆశ్చర్యం అనిపించింది. ఒక ప్రక్క తన శరీరంలో బలహీనతలు, మరి ఒక ప్రక్క దేవుని వాక్యం పట్ల తృష్ణ. నా శరీర బలహీనత ఏమైనా పర్వాలేదు, కానీ నా దేవుని మాటలు నేను వినాలి ప్రతి మంగళవారం ఉదయం 6:30 గంటలకు. ఎందుకు ఈ సంఘటన నేను మీకు తెలియచేస్తున్నానంటే, ఈ క్లుప్త సందేశాల ద్వారా ప్రభు ఎక్కడనో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈ దిన సందేశం ప్రభు నీ దగ్గరికి అదే పనిగా తీసుకొని వచ్చాడమో నాకు తెలియదు. ఆ తల్లి ఆ పరిస్థితులలో ఆ విషయాన్ని గురించి ఆవిడ ఆ దినము ఆ క్లుప్త సందేశం యొక్క టైటిల్ కూడా ఆ దాసురాలు, ఆ తల్లిగారు చెప్తా ఉన్నారు. ప్రియ విశ్వాసులు, ఒకవేళ ఈ క్లుప్త సందేశం ద్వారా మీకు ఆశీర్వాదం కలిగి ఉంటే, మేలు కలిగి ఉంటే, ధైర్యపరచబడి ఉంటే, విశ్వాసంలో పెంపుదల కలిగి ఉంటే, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, మీరు ఒక 10 మందికి ఈ యొక్క విషయాన్ని గురించి మీరు తెలియచేయండి. దీనిలో మీరు డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకా ఏదో చేయవలసిన అవసరం లేదు. మీ దగ్గర ఉండే ఫోన్లోనే ఇదిగో క్లుప్త సందేశాల యొక్క లింక్ ఇది ఉంటా ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి మంగళవారం 6:30 గంటలకు ఈ క్లుప్త సందేశం మీ దగ్గరికి వస్తుంది. మీరు కూడా నేను దీవించబడ్డాను, మీరు కూడా దీవించబడతారని వారికి మీరు ఒక 5 మెంబర్స్కు వారంలో ఒక 10 మెంబర్స్కు మీరు తెలియచేయండి. ఒకవేళ వారు ఆసక్తి కలిగి ఉంటే వారు కూడా ఈ క్లుప్త సందేశం నేను చెప్తున్నాను కాబట్టి మీరు తెలియచేయమంటం లేదు. మీకు ఆశీర్వాదం కలిగి ఉంటే తప్పకుండా మీరు ఇతరులకు ఆ విషయాన్ని షేర్ చేయండి. మీరు దీవించబడతారు, వారు కూడా దీవించబడతారు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ఇదిన మరి ఒక టైటిల్తో నేను మీ మధ్యకు రావడం జరుగుతూ ఉన్నది. నా దాగు చోటు నీవే. ఎవరు అన్నారు, ఏ విషయం తెలియకుంటే మనకు కూడా కొద్దిగా ఏ విధంగానైనా కొద్దిగా యాంగ్జైటీగా ఉంటుంది కదా. దాని గురించి నా దాగు చోటు నీవే, ఎవరున్నారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేయబడాలి. ఎందుకు ఆ మాట పలికాడో, ఆ రాసిన మాట రచిన వ్యక్తి ఎందుకు పలికాడో అని మనం ఎరిగి ఉండాలి. దాని ద్వారా లేదా ఈ వాక్యం ద్వారా, ఈ మాటల ద్వారా మనకు ప్రభు ఎక్కడైనా ఏదైనా మాట్లాడుతూ ఉన్నాడు. రేపు నేను 8వ తారీఖు ఒక సెమినార్లో మాట్లాడాలి. నేను ప్రభువుని అడుగుతూ వచ్చాను, ప్రభు కేవలం 20 నిమిషాల సమయం ఉంటుంది, ఆ సెమినార్లో లీడర్షిప్ సెమినార్లో చెప్పాలి. ప్రభు నేను వస్తూ ఉంటే ప్రభు అన్నప్పుడు ప్రభు ఆ సందేశాన్ని ఆల్రెడీ నా మైండ్లో పెట్టేసేసాడు, ఇలా చెప్పాలి అని. ప్రియ విశ్వాసులు, బోధకుడిగా, సేవకునిగా, కాపరిగా నేను మాట్లాడే సమయంలో నేను ఎప్పుడు కానీ నా మాటలు మాట్లాడను. ఎందుకంటే ప్రభుని అడుగుతాను, రాకముందర ప్రభు నువ్వు మాట్లాడాలి అయ్యా అని. కీర్తన రచయిత దావీదు మహారాజు 32వ కీర్తనలో 7వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. నిరీక్షణతో కలిగిన మాట, విశ్వాసంతో తనలో ఉంటున్న విశ్వాసాన్ని బట్టి అతడు పలికిన మాట. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించాదవు.
విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఇది కేవలం నా దాగు చోటు నీవే అని దావీదు పలికిన మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకొక ట్రాన్స్లేషన్లో ఏమో నీవే నీవే నా దాగే స్థలము అని అక్కడ పలికిన ఇంకో ట్రాన్స్లేషన్లో ఆ విధంగా ఉంటా ఉంది. ఇంగ్లీష్లో యు ఆర్ మై హైడింగ్ ప్లేస్. ఎందుకు ప్రభుని అడుగుతున్నాడు, నీవు నా దాగు చోటు నీవే అన్న మాట మనము చూస్తూ ఉంటే, ఒక సంఘటనలో దావీదు తప్పిదం చేశాడు. ఆ తప్పిదం చేసిన తర్వాత దేవునికి దూరం అయిపోయాడు, దేవుని మాటకు దూరం అయిపోయాడు, దేవుని స్వరం తనకు వినిపించటం లేదు, తన స్వరాన్ని దేవునికి వినిపించలేకపోతున్నాడు. తప్పిదం జరిగిన చాలాసార్లు మన జీవితాల్లో తప్పిదం చేసి ఇక ప్రభు దగ్గరికి పోతే ఏమంటాడో అని ఆయన దగ్గరికి రాకుండా దూరం అయిపోతూ ఉంటాం. గొప్ప దైవ సేవకుడు పడిపోయిన తర్వాత ఆయన ఒక చిన్న బుక్లెట్ రాశాడు, డిఫీట్ ఈజ్ నాట్ ఫైనల్ విత్ గాడ్. ఓడింపు అనేది దేవునితో ఇంకా అక్కడ సమాప్తం అయిపోలేదంటో. ఎప్పుడైతే ఆ పరిస్థితులు ఉన్నప్పుడు దావీదు తిరిగి ప్రభు దగ్గరికి వచ్చాడు. కీర్తన 51వ కీర్తనలో అద్భుతమైన మాటలు అతడు అక్కడ లిఖితం చేయబడినందుకు అక్కడ లిఖితం చేయబడ్డాయి. ప్రభువుని అడుగుతాడు తన్ను క్షమించమని, హిస్సోపుతో నన్ను కడగమని అంటాడు. నువ్వు నన్ను క్షమిస్తే నేను నీ దగ్గరికి వస్తాను, నీ కార్యాలు నేను చేస్తానని దావీదు చెప్పిన మాటలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. ఈ 32వ కీర్తనలో ధన్యుడు అన్న మాట స్టార్టింగ్లో, మీకు టైం ఉంటే తర్వాత చూసుకోండి. మీ దగ్గర బైబిల్ లేకపోతే కొంతమంది ఎవరన్నా అడగండి, బైబిల్ తప్పకుండా. మీరు సియోను మందిరం కృష్ణానగర్లో ఉంటా ఉంది, మీరు ఎప్పుడైనా టైం దొరుకుతారండి, తప్పకుండా మీకు ఒక బైబిల్ కూడా మేము ఉచితంగా కూడా మేము ఇస్తాం. దేవుని వాక్కులు దాంట్లో ఉంటా ఉన్నాయి. 32వ కీర్తనలో 3 సార్లు దావీదు అంటా ఉన్నాడు, ఇదిగో ధన్యుడు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఎవరంట? తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు అంటా ఉన్నాడు. 2వ వచనంలో యెహోవా చేత, పరిశుద్ధుడైన దేవుని చేత, సర్వలోకాధిపతి అయిన దేవుని చేత, సృష్టి ఆరంభము కంటే ముందర ఉన్న దేవుని చేత, ఆదియు అంతము అయిన దేవుని చేత, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. పాప పరిహారము నొందినవాడు ధన్యుడు, నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అన్న మాట దావీదు అక్కడ రాస్తూ ఉన్నాడు. ఆ తర్వాత తను రాస్తాడు, నేను నా పాపములను దాచిపెట్టుకోలేదు, నేను కప్పిపుచ్చుకోలేదు, కానీ నా ప్రభు దగ్గర నా పాపములను నేను ఒప్పుకున్నాను. ఎప్పుడైతే నా ప్రభు దగ్గర నేను ఒప్పుకున్నారు, ఇదిన మీరు పాపం చేశారని నేను అనటం లేదు, మీరు దేవునికి దూరం అయిపోతున్నారు అని నేను కూడా చెప్పటం, అది ప్రభు ఎరిగి ఉన్నాడు, నీవు ఎరిగి ఉన్నావు. ఎంతవరకు నీవు ఆత్మలో కపటం లేనివాడుగా ఉన్నావు, దేవుని చేత నువ్వు నిర్దోషి అని పిలువబడిన వ్యక్తిగా నీవు ఉంటే, ఇది నేను చెప్పే ఈ యొక్క ఆత్మీయ మాటలు నీ జీవితంలో అద్భుత క్రియలు కూడా జరిగిస్తాడు ప్రభు అన్న విశ్వాసాన్ని నేను మరొకసారి మీలో పెంపొందింప చేస్తూ ఉంటున్నాను. అద్భుతమైన ఇంకొక మాట నేను మీ మధ్యకు తీసుకొని వస్తాను. పశ్చాత్తాపము, పాప క్షమాపణ మనస్సునకు హాయి కలగజేస్తూ ఉంటుంది, ప్రశాంతతతో కూడిన విడుదల ఇస్తూ ఉంటా ఉంది. జాగ్రత్త, పశ్చాత్తాపము, పాపక్షమాపణ మనస్సునకు ఒక హాయి లేదా నెమ్మది కలగజేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ప్రశాంతతతో కూడిన విడుదల కూడా పొందుతామని దేవుని వాక్యం సెలవు. నువ్వు క్రైస్తవుడవో క్రైస్తవురాలవో ఎవరు నాకు తెలియదు, ఒకవేళ నువ్వు యూట్యూబ్లో వాక్యం వింటూ ఉండొచ్చాము, లేదా సియోను సంఘ సభ్యురాలుగా ఉంటున్నావో సభ్యుడిగా ఉన్నావో నాకు తెలియదు, కానీ ప్రభువు ద్వారా నువ్వు ప్రభు ద్వారా పాప పరిహారం పొందిన వ్యక్తిగా,
నిర్దోషిగా ప్రభు ద్వారా నీవు పిలువబడుచున్నావా? ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని పరమతండ్రి తన కుమారుని గురించి చెప్పాడు. మన కొరకు ప్రాణ త్యాగం చేసిన దేవుడు నిన్ను గురించి, నన్ను గురించి ఆ మాట చెప్పగలుగుతాడా? దానియేలు గురించి ప్రభు పలికాడు, నీవు నాకు బహు ప్రియుడవు అని దానియేలు గురించి ప్రభు పలికాడు. దావీదుని గురించి ప్రభు పలికిన మాట, నా హృదయానుసారుడైన దావీదు అన్నాడు. హీ ఈజ్ హ్యావింగ్ దట్ క్లోజ్నెస్ విత్ ద లార్డ్. ఇది నీ పరిస్థితి, నా పరిస్థితి. ఎక్కడండి ప్రభుని నమ్ముకుంటే, ఏవో అందరు చెప్పారు, ఈ ప్రభుని నమ్ముకుంటే లక్షాధికారి అయిపోతే, ప్రభుని నమ్ముకుంటే నీకు అనారోగ్యాలు ఉండవు, ఈ ప్రభుని నమ్ముకుంటే అదవుతుంది ఇది అవుతుంది అని చెప్పారు. నా జీవితంలో ఏమీ జరగటం లేదండి. ఎవరు ఏం చెప్పారో నాకు తెలియదు. నా ప్రభువు చెప్తున్న మాటలు నేను నీకు తెలియచేస్తున్నాను. ఆయన దాగు చోటుగా నీకు ఉండాలి అంటే, ఆయన నీకు ఒక హైడింగ్ ప్లేస్గా ఉండాలంటే, కీర్తనకారుడు 91వ కీర్తనలో మోషే భక్తుడు అక్కడ లిఖితం చేయబడిన మాటలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. 91వ కీర్తనలో మోషే పలికిన మాటలు మనకు అక్కడ నేను మీకు చదివి వినిపించాలని ఆశకలు. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. మోషే భక్తుడి కీర్తన రాస్తూ అంటా ఉన్నాడు, ఎవరైతే మహోన్నతుని చాటున నివసిస్తాడో, సర్వశక్తి నీడను విశ్రమిస్తాడు, అప్పుడు ప్రభువు మనకు ఆశ్రయంగా ఉంటాడు, కోటగా ఉంటాడు, నమ్ముకొన దేవునిగా కూడా ఉంటాడు. ప్రియ విశ్వాసులు, కీర్తన రచయిత ఆ విధంగా రాయడానికి, నీవే నా దాగుచోటు అని రాయడానికి, అంతేకాకుండా దావీదు మోషే ఆయన మహోన్నతిని చాటున ఉంటే ఏం జరుగుతుందో అన్న విషయాలు 91వ కీర్తనలో లిఖితం చేసి ఉన్నట్లు వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు నీకు దాగు చోటుగా ఉండాలి అంటే నీవు ఆయనను నీ హృదయములో కలిగి ఉండాలి. ఆయన నీ హృదయములో నివసిస్తూ ఉండాలి. అందుకే పాట రచయిత అంటాడు, తన రెక్కల క్రింద ఆశ్రయము, తన రెక్కలతో నన్ను కప్పును. ఎవరైతే మహోన్నతుని చాటున ఉంటారో నీవు నేను కూడా చెప్పగలుగుతావు, నా దాగు చోటు ఆయనే. కారణం ఆయన నాయందు నివసిస్తూ ఉన్నాడు. ఆయన రెక్కల క్రింద స్వస్థత ఉంది అని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తన రచయిత ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కీర్తన 9:9లో ఈ విధంగా లిఖితం చేయబడింది, నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఎవరైతే నలిగి విరిగిన హృదయముతో ఆయన దగ్గరికి వచ్చి నీవే నా దాగు చోటు అంటే వారికి ఆయన ఒక మహాదుర్గంగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును అని అదే కీర్తనకారుడు రాసిన మాటలు మనకు అక్కడ కనిపిస్తా ఉన్నాయి. ప్రియ విశ్వాసులు, యూట్యూబ్లో వాక్యం వింటున్న వారులారా, ఆయన నీకు దాగు చోటుగా ఉంటే ఏ అపాయము తెగులు నీకు కలగదు. ఆయన నీకు దాగు చోటుగా ఉండాలంటే దావీదు వలె నీవు ఆయన దగ్గరికి రావాలి. నీలో ఉండే బలహీనతలు ప్రభు దగ్గర సరి చేసుకోవాలి. నువ్వు ఒక డ్రింకింగ్కు బానిస అయిపోయావేమో, లేదా ఈ యొక్క ఫోన్లో చూసేదానికి బానిస అయిపోయావేమో, లేదా అబద్ధాలకు బానిసమైపోయావు, లేదా ఇంకా దేనికో బానిసమైపోయి. ఇది ఎందుకు దావీదు వల్ల ఎందుకు ప్రభు వీటికి నేను బానిస అయిపోయి, నువ్వు నాకు దాగు చోటుగా ఉండాలంటే ఇవి నాకు అడ్డంగా వస్తున్నాయి, వీటిని నాలోంచి తొలగించయ్యా అంటే ఆ ప్రభు వాటిని తొలగిస్తాడు. దావీదుకు ఏ విధంగా దాగు చోటుగా ఉన్నాడో నీకు నాకు కూడా ఆయన దాగు చోటుగా ఉంటాడు. మరి ఒక పాట రచయిత అంటా ఉన్నాడు, నీవే నా ఆధారం, నీవే నాకు ఆదరణ, నీవే నా ఆశ్రయం, నీవే నా ఆనందం, నీవే నా సంతోష సాగరం.
ఆ పాట రచయిత మరి హృదయంలో ఎటువంటి సంతోషం పొందాలో తెలియదు. అంటా ఉన్నాడు, నీవే నాకు ఆధారం అన్నాడు. దావీదు అన్నాడు, నీవే నా దాగుచోటు. నువ్వు అంటావా, అయ్యా నీవు నా దాగుచోటు? ప్రభు చెప్పగలుగుతావా? చెప్తాడు నీ గురించి, నా గురించి, నేను నీ దాగుచోటుగా ఉంటాను, నా దగ్గరికి వచ్చేయి, నీకు ఆశ్రయం కలుగుతుందని ప్రభు చెప్పగలుగుతాడు. సూటిగా ప్రభు అంటున్నాడు, నేను నీకు దాగుచోటుగా ఉండాలంటే నీవు సమస్తాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి రా, నేను నీకు ఆశ్రయం ఇస్తాను, నేను దాగుచోటుగా ఉంటాను, సాతాను క్రియల నుంచి నేను విడిపిస్తానని ప్రభు పలికే టైంలో ఎందుకు ఈ దినమే నీ జీవితాన్ని, నలిగిపోయిన నీ జీవితాన్ని, కుమిలిపోతున్న నీ జీవితాన్ని, మానసిక బాధలతో ఉన్న నీ జీవితాన్ని, ఒంటరి దానివైపోయిన నీ జీవితాన్ని, నీకు దాగుచోటు కావాలంటే నేను ప్రకటిస్తున్న లోకరక్షకుడిగైన యేసు దగ్గరికి రా. వస్తే ఆయన నీకు దాగుచోటుగా ఉంటాడు. రండి కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, 32వ కీర్తనలో దావీదు అంటాడు, నా దాగుచోటు నీవే. నీవు మాకు దాగుచోటుగా ఉండాలంటే మేము మిమ్ములను ఆశ్రయించాలి. మా పాత జీవితాన్ని విడిచిపెట్టాలా, నూతన జీవితమును మొదలు పెట్టాలి. కృపదైత్యమని ఎందరైతే శరీర బలహీనతలతో ఉన్నారో విడుదలయ్యి, ఆర్థిక సమస్యలుంటే విడుదలయ్యి, మానసిక బాధలుంటే విడుదలయ్యి, అడుగు వాటినిచ్చి వారి హృదయాన్ని తృప్తిపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక.